నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై నుంచి డిసెంబర్ వరకు మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఆల్రెడీ ఏళ్ళనాటి చెల్లో ఉన్నారు. రాబోయే కాలం మరి ఎలా ఉండబోతుంది? గడ్డు కాలం అంటారా? అనుకూలంగానే ఉంటుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే మేషం వారికి ఏళ్ళనాటి శని వచ్చిన వాటి నిజమే, కానీ అది వక్రించి వెనక్కి వెళ్తుంది ఒక 4.5 నెలల పాటు. సో ఈ 4.5 నెలలు కొంత రిలీఫ్ అనేటువంటిది ఇస్తాడండి. ఇక్కడ రిలీఫ్ ఇవ్వడం ఒకటే కాకుండా వీళ్ళకి ప్రతీదీ కూడా, అంటే ప్రతి లగ్నానికి, ప్రతి జాతకుడికి, పుట్టిన ప్రతి జీవికి పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయి. కంప్లీట్ పాజిటివ్, కంప్లీట్ నెగిటివ్ ఏ జీవి ఉండడు. ఎంతో పూర్వజన్మలో అద్భుతమైన కర్మలు చేసుకున్న వాళ్ళ వ్యక్తికేమో బర్న్ విత్ సిల్వర్ స్పూన్ లాగా ఉంటుంది. పాపం తెలియక ఏదో బ్యాడ్ కర్మలు చేశాము అన్నప్పుడు మాత్రం ఎక్కువ కష్టాలు పడతాడు. అంటే చదువు సాక, ఉద్యోగం లేక, ధనం లేక, రోగాలు అన్నీ పడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ మేషం వారికి సహజంగానే ఏంటంటే, మీరు మేషం వారు ఎనీ మేషలగ్నం వారిని చూడండి, బయట మనిషి కోపంగా ఉంటాడు కానీ మనసు సున్నితంగా ఉంటుందండి. బికాజ్ ఆఫ్ ఎందుకంటే ఆ క్యాల్కులేషన్స్లో పుట్టాడు ఆ వ్యక్తి. అంటే చంద్రుడు మనస్కారకుడు అయ్యాడు, మనసు వెన్న, మనిషి మాత్రం ఉగ్రంగా ఉంటాడు. మేషం కదా అట్లా. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు గమనిస్తే కనుక వీళ్ళకి శని వక్రగతి వల్ల, లాభంలో రాహు ఉండడం వల్ల, ఆన్లైన్లో వ్యాపారం చేసేటువంటి వారికి ఇది ఒక మంచి ఇదే, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే వీళ్ళకి పంచమంలో కుజుడు కేతువు కలిసి ఉంటే, ఆ కుజుడు 28 జూలై వరకు ఉంటాడు. ఎప్పుడైతే జూలై 28 వరకు అక్కడ ఉంటాడో, ఇది ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అందులో ముఖ్యంగా రాజకీయ నిర్ణయాలు, అదేవిధంగా కొంచెం మేషం వారికి సంతానం దూరం అవ్వడము. మీరు గమనిస్తే మన కేసీఆర్ గారిది కూడా మేషలగ్నం అయింది. సో అందుకే చూడండి, అతను వాళ్ళ ఇద్దరు సంతానాలు, ఒక సంతానం కొంచెం వేరుపాటు, ఎంత ఆవిడకి అతని తండ్రి మీద ఎంత రెస్పెక్ట్ అని చెప్తున్నప్పటికీ కూడా మనకు సొసైటీలో కనబడుతుంది ఏంటి, విభజన. బికాజ్ ఆఫ్ పంచమకేతు. దాని ప్రభావం ఏంటంటే, మేషం వారికి పంచమకేతు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇలా కొన్నిసార్లు పార్టీల్లో ఉండే కొంతమంది వల్ల విభజన అయితే, ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే పిల్లలు ఎక్కడికో దూరంగా వెళ్ళడం, చదువు కోసమనో, ఉద్యోగం కోసమనో, లేకపోతే ఏదైనా ఒక డిస్ప్యూట్స్ వల్ల దూరం అవ్వడం అనేది మేషం వారికి జరుగుతుంది. అయింది మేషలగ్నం అనమాట, అయింది కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం అయింది. అలాగే మరి ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఫైనాన్షియల్గా కొంతవరకు పర్లేదు, వీరికి అంత పెద్ద భయపడాల్సిన పని లేదు. కాకపోతే 3లో గురువు 4లోకి వెళ్తాడండి. నెక్స్ట్ ఎప్పుడైతే 3వ అధిపతి 4లోకి వెళ్తాడో, ఇది ప్రాపర్టీస్ మీద పాజిటివ్గా ఇస్తాడు అక్టోబర్ నవంబర్ మాసాల్లో, ఈ 6 నెలల్లో. అంటే ఏమవుతుంది, ప్రాపర్టీస్ 4th హౌస్లోకి గురువు వెళ్తున్నందుకంటే వీళ్ళు తండ్రి గారి ఆస్తి లేదా తాతగారి ఆస్తి వీళ్ళకి కలిసి రావడం కానీ, ఎందుకంటే 12వ స్థానం తండ్రి గారి ఆస్తి. అదేవిధంగా ఉన్నత విద్యల కోసం వేరే ప్రాంతానికి వెళ్ళి సక్సెస్ అవ్వడము. న్యాచురల్గా కొంతమంది చూడండి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, కానీ సడన్గా ఏమైందో తెలియదండి, పుస్తకం ఎతగా చదివేస్తున్నాడు అంటారు. బికాజ్ ఆఫ్ జూపిటర్ ఆస్పెక్ట్ 4th హౌస్ మీద ఉన్న, జూపిటర్ యొక్క అనుగ్రహం 4వ స్థానం మీద ఉన్న, ఏమవుతుంది అంటే వారికి ఖచ్చితంగా వాళ్ళలో ఆ పాజిటివ్నెస్ చదువు మీదకి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. చదువు మీదకి కొంతమంది చూడండి, ఇప్పుడు అంతకుముందు వరకు ఏ ఇల్లు వద్దనుకుంటాడు, కానీ ఎందుకో లేదు ఇల్లు కొనేయాల్సింది ఎట్టి పరిస్థితులు అంటాడు. బంగారు కొంతమంది మనం చూస్తుంటాం చూడండి, స్త్రీలు కొంతమంది సడన్గా మొదలు పెడుతుంది ఆవిడ భర్తతో, లేదు నువ్వు నాకు ఇప్పుడు ఇది కొనివ్వాల్సిందే బంగారం అంటుంది. ఇది ఏంటో సడన్గా ఏమైందిరా అనిపిస్తుంది. వాళ్ళకి 4th హౌస్ మీద శుభగ్రహాల సంబంధం వచ్చేస్తుందండి. వచ్చినప్పుడు ఏమవుద్దంటే, పిల్లలకేమో సంకల్పం చదువుకోవాలి, ఏదో ఇన్స్పైర్ అవుతారు. నిన్న మొన్నటి వరకు అసలు చదువు అంటేనే అసలు నేను గొడవ పెట్టుకునేవాడు, ఏంటి ఇప్పుడు ఇంత తెగ చదివేస్తున్నా అంటే, లేదు నాన్న నేను కలెక్టర్ అయిపోతా అంటాడు. అలా ఏంటంటే ఒక ప్లానెట్ ఒక పొజిషన్లోకి వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా వాళ్ళ మనసును మారుస్తుంది. కొంతమంది చూడండి, కొంతమంది ఏమంటే ఇంటర్ వరకు అద్భుతంగా చదివేవాడు అండి, ఏంటి అసలు ఇప్పుడు చదవట్లేదండి, ఏమంటే గొడవ పెట్టుకుంటున్నాడండి అంటారు. దశ చేంజ్ అవుతుంది, సమ్టైమ్స్ గోచారం చేంజ్ అవుతుంది. సో మనకి గోచారం ఎలా మారుతుంది, దశలా చేంజ్ అవుతుంది, దాని మీద మనకి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే 4th హౌస్ ఈజ్ గుడ్. అంటే తల్లిగారికి ఏదైనా అనారోగ్యం ఉందా, క్లియర్ అవుతుంది. ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటున్నామా, కొంత పాజిటివ్ టైం. తండ్రిది తాతలది ఒక్కోసారి ఏమవుద్దంటే ఉమ్మడిలో ఉంటుంది, ఇది మన చేతికి రాదు. ఒక్కోసారి 4 అన్నదమ్ములు ఉన్నారు, తండ్రి గారు ఆస్తి పనిచేసుకుందామని అడుగుదామంటే వీడు చిన్నోడు, ఏంటో నీకు ఎప్పుడూ అవసరమా అంటారు.
చూస్తేనేమో అప్పులు ఉంటాయి ఒక్కోసారి. ఏదో పని చేసుకుని 4 డబ్బులు వస్తున్నాయి, అప్పటి నుంచి ఫ్రీ అయిపోతా కదా, మెంటల్ టెన్షన్ ఫ్రీ అవుద్ది కదా అనుకుంటాం. వాళ్ళేమో వినరు. మీకు అర్థమవుతాయి కొన్ని కేసెస్ నేను చూస్తుంటా కదా. ఈయన ఒక్క ఆయన నా వాటర్ నాకు ఇవ్వండి అంటే మేము వాటర్ ఇవ్వనట్టు కనిపిస్తున్నావా అంటారు. అంత ఎమోషన్స్ ఉంటాయండి, చాలా డిఫరెంట్ ఉంటాయి ఉమ్మడి కుటుంబాల్లో ఒక్కోసారి. అలాంటి వారికి తండ్రి ఆస్తి వచ్చే సమయం, ఈ గురువు ఎప్పుడైతే అక్టోబర్ నవంబర్ మాసాల్లో గురువు 4లోకి వెళ్తాడో, 12వ అధిపతి, అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి కూడా సరైన సమయం. కాకపోతే జూలై 28 తర్వాత మీరు చూస్తే కనుక తండ్రి కూతుర్ల మధ్యన, లేకపోతే తండ్రి కొడుకుల మధ్యని, అంటే జీవిత భాగస్వామి, జాతకుడు మరియు పిల్లలతో ఉండేటువంటి రిలేషన్స్ ఏవైతే గొడవలు ఉన్నాయో అవి క్లియర్ అయ్యేటువంటి సమయము అని చెప్పుకోవచ్చు మనం. అది కేసీఆర్ కానివ్వండి, ఇంకోరు కానివ్వండి, ఈ మేషం వారికి కనుక చూసుకుంటే. అలాగే 6వ స్థానంలోకి వెళ్తాడు జూలై 28 తర్వాత, ఒక నెలన్నర ఉంటాడండి అక్కడ కుజుడు. ఎందుకంటే లగ్నాధిపతి ట్రావెలింగ్ ఇదంతా కూడా 6వ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే శత్రువుపై జయం. అంటే జూలై 28 నుంచి ఒక 45 days to 50 days 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఏం చేస్తాడంటే స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. అక్కడ స్పోర్ట్స్ రంగాల్లో కలిసి రావడము, శత్రువుపై జయాన్ని ఇవ్వడము, అదేవిధంగా విన్నింగ్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది 6లో కుజుడు ఉన్నప్పుడు. అదేవిధంగా 7లోకి వెళ్ళినప్పుడు, అంటే ఒక నెలన్నర తర్వాత 7లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కొంచెం పార్ట్నర్స్తో చిన్న డిస్ప్యూట్స్ ఇస్తాడు, కానీ వీళ్ళు ఎవరినైతే వివాహం చేసుకుందామని అనుకుంటుంటారో అవి కొంతవరకు సంకల్పం నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ లాభరాహు మంచివాడే, కాకపోతే నిర్ణయాలు మాత్రం కొంచెం అగ్రెసివ్గా నిర్ణయాలు తీసుకోకూడదు జూలై 28వ తేదీ వరకు. షేర్ మార్కెట్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సంతానం వల్ల వీళ్ళకి స్ట్రెస్ వస్తూ ఉంటుంది. ఇది పర్టికులర్గా పంచమంలో 2 గ్రహాలు, ఎందుకంటే కుజవత్ కేతు అంటూ ఉంటారు. సో కుజుడున్నాడు, కేతు ఉన్నాడు. సో ఈ 2 planets వల్ల జరిగేటువంటి రిజల్ట్స్ ఇట్లా ఉంటాయి వీళ్ళకి. సో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉన్నట్లయితే బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ ఈ 6 నెలల్లో కూడా కాస్త శని ప్రభావం వీళ్ళ మీద పడకుండా ఉండాలంటే శనికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందండి? ఒకటేనండి, ఎప్పుడైనా సరే శని ప్రభావం పడకుండా ఉండాలి అంటే ఎవరైనా 12 లగ్నాల్లో 27 నక్షత్రాలు, అభిజిత్ నక్షత్రంతో కలిపి 28 అనుకున్నా కూడా ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు అర్ధాష్టమ శన, అష్టమ శన, ఏలినాడు శన, శని మహద్దశ నడుస్తుందా, అది వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ అసలు ఆ శని మీకు ఏమి ఇస్తున్నాడో తెలుసుకోవాలి. ఏలినాడు శని అండి నాకేం పని కలిసి రాదంటే అది వేస్ట్. నేను చాలాసార్లు ఉదాహరణలు చెప్పాను. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు, జగన్ గారు, లేకపోతే మనకి ఎవరైతే ఇప్పుడు ఉంటారో మనకి ఈ ప్రెసిడెంట్లు అయిన వాళ్ళు, పెళ్ళిళ్ళు కానీ, ఇవన్నీ ఏలినాడు శనిలో, అర్ధాష్టమ శని, అష్టమ శనిలోనే జరిగాయి. మరి వీళ్ళు సీఎంలు, పిఎంలు, మోడీ గారు పిఎం అయింది కూడా ఏలినాడు శనిలో అయినప్పుడు మీరు ఎందుకు బాధపడతారంట. నేను అంత గొప్ప స్టేజ్లకు వెళ్ళినప్పుడు ఏమీ సాగదేమో, ఏమీ కలిసి రాదేమో అన్న థాట్ ఫస్ట్ తీసేయండి. కేవలం శ్రమనిస్తాడు అంతే, శ్రమిస్తాడు, లేట్ అవుతుంటాయి. ఎందుకంటే ఎంతసేపు మనం నెగటివ్, అంటే కాయిన్కి 1 side మాత్రమే చూస్తున్నాం శని. కాయిన్కి 2వ సైడ్ కన్నా మనకు తెలుస్తే ఆయనే మొత్తం నడిపిస్తున్నాడే అనిపిస్తుంది. ఎందుకంటే జాబ్ ఇచ్చేవాడు ఆయనే అండి, మనకి బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ ఇచ్చేవాడు ఆయనే, ఆయుష్ని ఇచ్చేవాడు ఆయన. ఎన్ని యోగాలను ఆయుష్ లేకపోతే వేస్ట్. అదేవిధంగా నర్వస్ సిస్టమ్ సరిగ్గా పనిచేయట్లేదు అంటే శని బలం లేకపోతే సరిగ్గా పనిచేయదు. మనిషి నడవగలుగుతున్నాడంటే శని మోకాళ్ళకు కారకుడు. అయితే పరిహారం అని అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను మీకు. ఒకటి, మన జీవనంలో లైఫ్ స్టైల్లో మార్పులు తెచ్చుకోవాలి ఫస్ట్. ఏమిటా మార్పులు అంటే ఇట్స్ వెరీ క్లియర్. మీరు నిద్రపోకూడదు మధ్యాహ్నం పూట, నైట్ నిద్రపోండి. కానీ రోగగ్రస్తులు, చిన్నపిల్లలకి ఇది ఎగ్జామ్షన్. ఆల్రెడీ యంగ్ అండి, నేను చాలా చక్కగా ఉన్నాను. 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30, 40 ఉన్నాయి. 50 ఏళ్ళ వరకు మనిషి యంగేనండి. 50 దాటిన తర్వాత నుంచి ఓల్డ్ ఏజ్ స్లోగా స్టార్ట్ అవుతుంది. బట్ నెంబర్ మీదే ఉంటుంది అది. కానీ ఏలినాడు శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ వీళ్ళకి ప్రత్యేకంగా ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి మధ్యాహ్నం నిద్రపోవద్దు అని చెప్తారు. ఏదో నైట్ డ్యూటీస్ చేస్తాం సార్ మేము, మధ్యాహ్నం నిద్రపోకుండా ఎలా ఉండాలంటే వాళ్ళకి కూడా ఎగ్జామ్షన్ ఇది. ఎప్పుడైతే మీరు అంతా బాగుండి కూడా మధ్యాహ్నం నిద్రపోతున్నారా, రాత్రి శుభ్రంగా నిద్రపోతాను, అంతా ఉండి కూడా మధ్యాహ్నం నిద్రపోతున్నారా, మంచిది కాదు. మొన్న ఒక కాల్ ఇట్లాగే ఒక అతనికి నేను సార్ ఫోన్ చేసి నిద్రపోతున్నాడు. ఏంటయ్యా నువ్వు ముందే నీకు ఏలినాడు శని మధ్యాహ్నం నిద్రపోతున్నాడు. ఆయన ఒక విషయం చెప్పాడు. సార్ మా డ్యూటీ అంతా కూడా ఉదయం 3 గంటలకు లేచి 11 వరకు ఉంటుంది సార్. మరలా ఈవినింగ్
ఒక మార్కెట్ అంటే వాళ్ళది 6 or 7కి స్టార్ట్ అయ్యి నైట్ 12 వరకు ఉంటుంది సార్. సో నేను నిద్రపోయేది 12 to 3 అన్నాడు. అలాంటి వ్యక్తికి నిద్రపోయిన ఏం కాదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో మధ్యాహ్నం ఒకటి నిద్రపోవద్దు. రెండవది ఏ పనిని పోస్ట్ పోన్ చేయకూడదు. రేపు చేద్దాం అనుకున్నా ఒక పని, ఒక క్లయింట్ పిలిచాడు, ఇప్పుడు వెళ్ళాలి, సరే రేపు వెళ్దాంలే, నెక్స్ట్ వీక్ వెళ్దాంలే, క్లయింట్ పోతాడండి. ఎందుకంటే ఈ రూపంలో నెగ్లిజెన్సీ పోస్ట్ పోన్ రూపంలోనే శని మనకు పనిచేస్తూ ఉంటాడు, నిద్ర రూపంలో పనిచేస్తూ ఉంటాడు. ఓకే, అలాగే మీకంటే కింద వాళ్ళని ఎప్పుడు కూడా చులకనగా చూడొద్దు. అంటే వాడిని ఏదో మాట అనడం, అదేమవుద్దంటే శని కార్మికులకి కర్షకులకి కారకుడు. సో వాళ్ళ మనసు చివుక్కుమన్నది, వాళ్ళు ఏ తప్పు చేయకుండా, అంటే వాళ్ళు ఎంత తప్పు చేస్తా అనడంలో తప్పు లేదు, తప్పు చేసినా అనకపోతే అది మళ్ళీ తప్పు. ఎందుకంటే వాడు క్రమశిక్షణ తప్పుతున్నాడు, వాడు పాడైపోతాడు, దానివల్ల నువ్వు పాడైపోతావు. కాబట్టి మిస్టేక్ లేకుండా మనం అంటే శని ప్రభావం పడుతుంది మన మీద. ఇవి దృష్టిలో పెట్టుకొని ఓం అనాకలిత సాదృశ్య చుబకశ్రీ విరాజితాయే నమః అనే నామం చేస్తూ ఉండాలి రెగ్యులర్గా. శని ప్రభావం తగ్గుతుంది. గోవులకి బెల్లము, తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము దానంగా ఇవ్వడము. ఓకే, అలాగే శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము. రెగ్యులర్గా వీలైనంత మటుకు మీకు దగ్గరలో ఇంటికి చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి కాబట్టి గణపతి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ, ఆంజనేయ స్వామి ఆలయం కానీ, లేకపోతే మన ఎనీ శక్తి ఆలయాలు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఓవరాల్గా రాబోయే 6 నెలలు కూడా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ మాటల్లో మంచి దిశానిర్దేశం చేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.